Once upon a time there was a very sweet girl everyone called Little Red Riding Hood. అనగనగా అందరూ ఎర్ర టోపీ అమ్మాయి అని పిలిచే ఒక చాలా మంచి అమ్మాయి ఉండేది. అనగనగా అందరూ ఎర్ర టోపీ అమ్మాయి అని పిలిచే ఒక చాలా మంచి అమ్మాయి ఉండేది. అనగనగా అందరూ ఎర్ర టోపీ అమ్మాయి అని పిలిచే ఒక చాలా మంచి అమ్మాయి ఉండేది. They called her that because she always wore a red hood her grandmother had made for her. ఆమె అమ్మమ్మ తయారు చేసిన ఎర్ర టోపీని ఎప్పుడూ ధరించేది కాబట్టి అందరూ అలా పిలిచేవారు. ఆమె అమ్మమ్మ తయారు చేసిన ఎర్ర టోపీని ఎప్పుడూ ధరించేది కాబట్టి అందరూ అలా పిలిచేవారు. ఆమె అమ్మమ్మ తయారు చేసిన ఎర్ర టోపీని ఎప్పుడూ ధరించేది కాబట్టి అందరూ అలా పిలిచేవారు. One day her mother called her. ఒక రోజు ఆమె తల్లి ఆమెను పిలిచింది. ఒక రోజు ఆమె తల్లి ఆమెను పిలిచింది. ఒక రోజు ఆమె తల్లి ఆమెను పిలిచింది. Little Red Riding Hood, my daughter, your grandmother is sick. ఎర్ర టోపీ అమ్మాయి, నా కూతురా, నీ అమ్మమ్మ అనారోగ్యంగా ఉంది. ఎర్ర టోపీ అమ్మాయి, నా కూతురా, నీ అమ్మమ్మ అనారోగ్యంగా ఉంది. ఎర్ర టోపీ అమ్మాయి, నా కూతురా, నీ అమ్మమ్మ అనారోగ్యంగా ఉంది. I want you to take her this basket with bread and cakes. ఈ రొట్టెలు మరియు కేకులతో ఉన్న బుట్టను అమ్మమ్మకు తీసుకెళ్లమని కోరుకుంటున్నాను. ఈ రొట్టెలు మరియు కేకులతో ఉన్న బుట్టను అమ్మమ్మకు తీసుకెళ్లమని కోరుకుంటున్నాను. ఈ రొట్టెలు మరియు కేకులతో ఉన్న బుట్టను అమ్మమ్మకు తీసుకెళ్లమని కోరుకుంటున్నాను. Little Red Riding Hood promised to go right away. ఎర్ర టోపీ అమ్మాయి వెంటనే వెళ్తానని మాటిచ్చింది. ఎర్ర టోపీ అమ్మాయి వెంటనే వెళ్తానని మాటిచ్చింది. ఎర్ర టోపీ అమ్మాయి వెంటనే వెళ్తానని మాటిచ్చింది. She walked through the forest. ఆమె అడవి గుండా నడిచింది. ఆమె అడవి గుండా నడిచింది. ఆమె అడవి గుండా నడిచింది. On the way she met a wolf. దారిలో ఆమె ఒక తోడేలును కలిసింది. దారిలో ఆమె ఒక తోడేలును కలిసింది. దారిలో ఆమె ఒక తోడేలును కలిసింది. The wolf asked where she was going. తోడేలు ఆమె ఎక్కడికి వెళుతోందని అడిగింది. తోడేలు ఆమె ఎక్కడికి వెళుతోందని అడిగింది. తోడేలు ఆమె ఎక్కడికి వెళుతోందని అడిగింది. She told him everything without fear. ఆమె భయం లేకుండా అన్నీ చెప్పింది. ఆమె భయం లేకుండా అన్నీ చెప్పింది. ఆమె భయం లేకుండా అన్నీ చెప్పింది. The wolf ran along another path. తోడేలు మరో దారిలో పరిగెత్తింది. తోడేలు మరో దారిలో పరిగెత్తింది. తోడేలు మరో దారిలో పరిగెత్తింది. He arrived first at the grandmother's house. అది ముందుగా అమ్మమ్మ ఇంటి దగ్గరకు చేరింది. అది ముందుగా అమ్మమ్మ ఇంటి దగ్గరకు చేరింది. అది ముందుగా అమ్మమ్మ ఇంటి దగ్గరకు చేరింది. When Little Red Riding Hood arrived, the door was open. ఎర్ర టోపీ అమ్మాయి చేరేసరికి తలుపు తెరిచి ఉంది. ఎర్ర టోపీ అమ్మాయి చేరేసరికి తలుపు తెరిచి ఉంది. ఎర్ర టోపీ అమ్మాయి చేరేసరికి తలుపు తెరిచి ఉంది. She went inside. ఆమె లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళింది. She saw her grandmother in bed. ఆమె తన అమ్మమ్మను మంచం మీద చూసింది. ఆమె తన అమ్మమ్మను మంచం మీద చూసింది. ఆమె తన అమ్మమ్మను మంచం మీద చూసింది. Grandmother, what big eyes you have. అమ్మమ్మ, నీ కళ్ళు ఎంత పెద్దవిగా ఉన్నాయి. అమ్మమ్మ, నీ కళ్ళు ఎంత పెద్దవిగా ఉన్నాయి. అమ్మమ్మ, నీ కళ్ళు ఎంత పెద్దవిగా ఉన్నాయి. They are to see you better, said the wolf. నిన్ను బాగా చూడడానికి అని తోడేలు చెప్పింది. నిన్ను బాగా చూడడానికి అని తోడేలు చెప్పింది. నిన్ను బాగా చూడడానికి అని తోడేలు చెప్పింది.
Grandmother, what big teeth you have. అమ్మమ్మ, నీ పళ్ళు ఎంత పెద్దవిగా ఉన్నాయి. అమ్మమ్మ, నీ పళ్ళు ఎంత పెద్దవిగా ఉన్నాయి. అమ్మమ్మ, నీ పళ్ళు ఎంత పెద్దవిగా ఉన్నాయి. They are to eat you better. నిన్ను బాగా తినడానికి. నిన్ను బాగా తినడానికి. నిన్ను బాగా తినడానికి. The wolf jumped out of bed. తోడేలు మంచం మీద నుండి దూకింది. తోడేలు మంచం మీద నుండి దూకింది. తోడేలు మంచం మీద నుండి దూకింది. At that moment a hunter arrived. ఆ సమయములోనే ఒక వేటగాడు వచ్చాడు. ఆ సమయములోనే ఒక వేటగాడు వచ్చాడు. ఆ సమయములోనే ఒక వేటగాడు వచ్చాడు. The hunter chased the wolf away. వేటగాడు తోడేలును తరిమివేశాడు. వేటగాడు తోడేలును తరిమివేశాడు. వేటగాడు తోడేలును తరిమివేశాడు. He saved Little Red Riding Hood and her grandmother. అతను ఎర్ర టోపీ అమ్మాయిని మరియు ఆమె అమ్మమ్మను కాపాడాడు. అతను ఎర్ర టోపీ అమ్మాయిని మరియు ఆమె అమ్మమ్మను కాపాడాడు. అతను ఎర్ర టోపీ అమ్మాయిని మరియు ఆమె అమ్మమ్మను కాపాడాడు. From that day on she learned not to speak to strangers. ఆ రోజు నుండి ఆమె అపరిచితులతో మాట్లాడకూడదని నేర్చుకుంది. ఆ రోజు నుండి ఆమె అపరిచితులతో మాట్లాడకూడదని నేర్చుకుంది. ఆ రోజు నుండి ఆమె అపరిచితులతో మాట్లాడకూడదని నేర్చుకుంది.